పెద్దిరెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి పెద్దిరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఈ రోజున పెద్దిరెడ్డి గారు ఈ రోజే కాదు, ఆ రోజు మదనపల్లి ఫైల్స్ ఇష్యూ జరిగిన రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇప్పించి డీజీపీని, సిసిఎల్ఏ కమిషనర్ గారిని మదనపల్లి పంపించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మేము కనుక ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా మా మీద కేసులు పెట్టి మీరు అరెస్టులు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు సవాల్ చేశారు పెద్దిరెడ్డి గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారైనా సవాల్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారైనా సవాల్ చేస్తారని. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీ తోటి అక్కడ తప్పు జరగలేదు కాబట్టి, ఈ రోజున అక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్ విషయంలో తప్పు జరగలేదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా సవాల్ విసిరి తప్పు అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. నిజంగా తప్పు జరిగింది అనుకోండి, వీళ్ళ చర్యలు తీసుకోవచ్చు. అక్కడ ఏ తప్పు లేనప్పుడు పెద్దిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారినైనా సవాల్ చేస్తారు, మరొకరినైనా సవాల్ చేస్తారు ఆయన. ఓకే, ఆనంద్ సార్ గారు.